నా పేరు ఆరోగ్య మేరీ. మేము హైదరాబాద్లో ఉంటాము. నా భర్త పేరు బాలసుందర్ రెడ్డి. మాకిద్దరు బాబులు, ఇద్దరు కూడా అమెరికాలో జాబ్ చేస్తున్నారు. కానీ ఎలాగ నేను మొదట రక్షింపబడ్డాను అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మని పొందుకొని నా జీవితం ప్రభువుకి ఎలా నేను అంకితం చేసుకున్నాననేది నేను చెప్పబోతున్నాను మొదటగా. ఎందుకంటే మొదట్లో మనము నామకార్థ క్రైస్తవులుగా ఉండేవాళ్ళం. అంటే వస్తున్నాము వెళ్తున్నాము, కానీ పరిశుద్ధాత్మ శక్తిలో ఆనందం పొందుకోలేదు. ఎప్పుడైతే 1996 సంవత్సరం నేను పోటా ధ్యాన కేంద్రం, ఇలాగ మీకు ధ్యాన కేంద్రాలు ఉంటాయి కాబట్టి పోటాలో కూడా ఉంటుంది, మనందరికీ తెలుసు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ముగ్గురము మాత్రమే. 1996 అంటే ఊహించుకోండి ఆ సమయం, ఆ దినాలు, ఆ సంవత్సరాలు. అప్పుడు నేను ప్రేరేపించబడి మా హస్బెండ్, మా మామయ్య ముగ్గురం కలిసి పోటా వెళ్ళాము. అక్కడ వడకం చేసింది ఎంతమంది అంటే ఇంతమంది కాదు, ముగ్గురం మాత్రమే. తెలుగు వాళ్ళు రావడం అక్కడ తక్కువ అప్పుడు. ఇప్పుడు అందరు బాగా వస్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు మాత్రమే చేసాము, కానీ మీకంటే ఎక్కువ మందితో చేసినంత అనుభూతి ఆ గొప్ప దేవాది దేవుడు నాకు ఇచ్చాడు. అక్కడే మొదటగా నా హృదయం తెరవబడింది ప్రభువులో. అసలు నేను ఏ విధంగా ఉన్నానో అనే నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మరి ఎంతగా మరి తెలిసిన అంతే, మనకి చేతనైనంతలో చక్కగా జీవించాలని ఆశపడుతుంటాం. కానీ మరి ఏ తప్పు చేస్తామో, ఎలా దేవుడికి ఏది అడ్డుగా ఉంటుందో మనకి తెలియదు. కానీ ఆ సమయంలో దేవుడు ఒక్కొక్క వాక్యం వింటుండగా నా ప్రతి పాపమును దేవుడు గుర్తు చేశాడు. ఆ సమయంలో అప్పుడు నేను ప్రతి పాపమును ఒప్పుకుంటుండగా నా హృదయంలో మరి దేవుడిచ్చే ఆనందాన్ని నేను పొందుకున్నాను. ఆ సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నేను అడగగలిగాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే మరి ఎలా పొందుకోవాలో కూడా తెలవని సమయంలో వింటున్న ప్రతి వాక్యం నా హృదయంలోకి వెళ్ళింది. మొదటగా వింటే ఆ మొదటి అనుభవమే వేరు కాబట్టి ఆ వింటున్న ప్రతి వాక్యం నా హృదయంలో మరి ముద్రించబడింది. ఆ విధంగా నేను దేవుణ్ణి అంగీకరించుకొని చెప్పిన ప్రతి వాక్యానికి నేను లోబడి మరి దేవుణ్ణి నా హృదయంలో అంగీకరించుకున్నాను. ఆ సమయంలో నేను ఒకటే అడిగాను, ప్రభువా, నేను ఈ స్థలమును విడిచి వెళ్ళే వరకు నీ యొక్క స్వరము నేను వినాలి. నాకు తెలియదు స్వరం వింటామంటే అది ఏంటో అప్పుడు తెలియదు. ఇప్పుడు నేను చాలాసార్లు దేవుడి స్వరం విన్నాను, తెలియదు. కానీ ఆశ ఉంది. పరిశుద్ధాత్మదేవా, నాకు ఆ యొక్క శక్తిని దయచేయండి. నేను అర్హురాలను కాకపోయినా కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో దేవా నీ స్వరము నాకు వినిపించు, నీ దర్శనాన్ని నేను పొందుకోవాలి. తండ్రి, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నేను అది పొందుకోకుండా వెళ్ళలేనయ్యా. నా హృదయంలో అంత గొప్ప ఆశ, దాహం ఉండిపోయింది. ఆ రోజుల్లో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా సమయం 5 రోజుల వడకంలో అరక్షణం కూడా నేను వ్యర్థం చేయలేదు. బాత్రూంలో ఉన్నా కూడా నేను ప్రార్థనలో హల్లెలూయా హల్లెలూయా నా ప్రార్థనలోనే గడిపి ఉన్నాను ఆ దినములలో. కాబట్టి అప్పుడు నేను మరి ప్రార్థన చేసుకుంటున్నాను. సడన్గా మేము మరి ఇంకా సాయంత్రం స్నానం చేసే ఒక టైం అంటూ ఇస్తారు కాబట్టి ఆ టైంలో నేను బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు లేరు. ఎందుకంటే ఆ ధ్యాన వడకంలో మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం కాబట్టి ఆ బాత్రూమ్స్ ఉన్న ప్లేస్లో ఎవరు లేరు. కాబట్టి నేను అక్కడికి వెళుతూ ఉండంగానే ఆ దారి మధ్యలోనే మేరీ అని ఒక గట్టిగా స్వరం వినపడింది. నా పేరు ఆరోగ్య మేరీ కాబట్టి మేరీ అని ఒక గట్టిగా స్వరం వినపడింది. నేను అనుకున్నాను మా హస్బెండ్, మా మామయ్య వాళ్ళిద్దరే కదా ఉండేది, ఎక్కడి నుంచో పిలుస్తున్నారేమో అనుకున్నాను. ఎటు తిరిగినా ఎక్కడ ఎవరూ లేరు అసలు ఆ సమయంలో. అప్పుడు నేను అనుకున్నాను, సడన్గా నేను దేవుణ్ణి అడిగాను కదా. అప్పుడు దేవుడు నాకు గుర్తు చేశాడు, నువ్వు అడిగావు కదా మేరీ అని, నిన్ను పేరు పెట్టి పిలుస్తానని నేను మరి అనుకున్నావు కదా, మరి ఇదే నా స్వరం అని గట్టిగా గంభీరమైన స్వరం నా చెవులలో వినపడింది. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. కాబట్టి అటువంటి స్వరాన్ని విన్న తర్వాత నాకెంత సంతోషమైందంటే, మరి ఆ విధంగా ఆ స్వరం విన్న తర్వాత నేను బయటికి వచ్చి వీళ్ళిద్దరిని అడిగాను, మీకు ఏదైనా వినపడిందా, మీరేమైనా నన్ను పిలిచారా? లేదు, నా యేసు ప్రభు నన్ను పిలిచారు, ఎవరు కాదు. కానీ ఎప్పుడైతే అడుగుడి మీకు ఇవ్వబడునన్నారు. కాబట్టి అడిగిన వెంటనే, ప్రార్థనలో అడిగిన వెంటనే దేవుడు ఆ స్వరాన్ని వినిపించారు. దేవుడికి స్తోత్రం.
ఆ తర్వాత నేను దేవుడి దర్శనాన్ని పొందుకోవాలనుకున్నాను. ఆ 4 రోజులలో గురువారం సమయంలో మరి దేవుడి దర్శనం, నాకు ఆశ ఉంది, మనసులో ఒక దాహం ఉందన్నమాట. దేవా, నీ దర్శనాన్ని నేను చూడాలయ్యా. ఎలా దర్శనం ఉంటుందో నాకు తెలియదు, ఏదీ తెలియదు, కానీ ఒక మొండిగా నేను ఆశపడి ఉన్నాను. కాబట్టి ఆశ ఉన్న ప్రాణిని దేవుడు తృప్తిపరుస్తారని మేము తెలుగు రిట్రీట్లో 3 మాత్రమే ఉన్నామని అక్కడ తమిళ్ రిట్రీట్కి పంపించారు. అక్కడ మేము నిలబడి ప్రార్థన చేసుకుంటున్నాము. మరి పూజ జరుగుతుంది. నడి పూజలో పాత్రం ఎత్తినప్పుడు అది దివ్య బలి పూజ. మనం ఎప్పుడు కూడా భక్తి భావంతో దివ్య బలి పూజలో పాల్గొనాలి. కాబట్టి ఆ పాత్ర ఎత్తినప్పుడు ఒక్కసారిగా మరి ఆరోగ్యమేరీ అని మళ్ళొక్కసారి దేవుడు నన్ను పిలుస్తున్నారు. నా ఫుల్ నేమ్ నేను అప్పుడు కూడా అనుకున్నాను, మేరీ అంటే చాలామంది ఉంటారు కదా, అంటే మనం ఓ పక్క తోమలాగా ఎక్కడో ఒక అవిశ్వాసం మళ్ళీ కూడా. కానీ ఆరోగ్యమేరీ, నేను నిన్ను ఎన్నుకుంటున్నాననే ఒక స్వరం మరి ఒకసారి వినపడింది. స్తోత్రం. కాబట్టి ఆ విధంగా నేను విన్న తర్వాత అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నానమ్మా. దివ్య సప్రసాదం స్వీకరించి కూడా, దేవా, రేపటి దినంన ఈ యొక్క స్థలముని విడిచి వెళ్ళిపోతున్నాను ప్రభా. మరి ప్రభా, అయ్యా తండ్రి, నేను నీ దర్శనాన్ని పొందుకోవాలి. అప్పుడు చివర్లో దివ్య సప్రసాదం స్వీకరించిన తరువాత మరి కలువరి సిలువలో యేసు ప్రభువుని నేను చూడగలిగాను. అదేవిధంగా పునరుత్థానమైన యేసు ప్రభు, ఆ వస్త్రాలు ఎంత తెల్లగా, ఎంత ధవల వస్త్రంతో ఉన్నాయి, అది మనము చెప్పలేము, ఎందుకంటే అనుభవించిన వారికి తెలుస్తుంది. నా హృదయంలో ఆ దర్శనం చూస్తున్నాను అనమాట నేను. ఆ విధంగా సిలువ దర్శనం దేవుడు నాకు చూపించారమ్మ. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరచుదాం ఈ సమయంలో. అటువంటి స్వరాన్ని, దర్శనాన్ని నేను పొందుకున్నాను. ఆ సమయంలో ఒక్క వాక్యము మరి ఫాదర్ గారి ద్వారా వినపడుతుంది. యెషయా 43 మరి 2వ వచనంలో, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నానని చెప్తున్నారు. అదే నేను నా హృదయంలోకి స్వీకరించాను. ఎందుకంటే నా పేరు పెట్టి పిలిచారు కదా, నేను హృదయంలో స్వీకరించాను. ఆ విధంగా స్వీకరించిన తర్వాత బయటికి వస్తున్నప్పుడు ఒక బ్లైండ్ బ్రదర్స్ అక్కడ ఉంటారు గేట్ దగ్గర. వాళ్ళకి ఏమీ కనపడదు. మేము వెళ్ళి ప్రార్థన చేయించుకొని మా ట్రైన్ టైం అవుతుంది, మేము వెళ్ళిపోతాము. ఆ సమయంలో మేము వెళ్ళినప్పుడు కనీసం ఒక 10 మంది ఉంటారు అక్కడ. మళ్ళీ ఒకసారి వారి ద్వారా, గుడ్డి వారమ్మ, ఎవరిని చూడలేరు, అటువంటి బ్రదర్స్ ప్రేయర్స్ చేస్తారు. ఆ సమయంలో మరి ఒకసారి మేరీ అనే ఒక సహోదరి ఇక్కడ ఉంది, ఆమెని దేవుడి సేవకు ఎన్నుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా పోటా ధ్యాన కేంద్రంలో నేను మొదటగా దేవుని రక్షింపబడి అంగీకరించుకొని మరి నేను తిరిగి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడిని ఎంత సమయంలో, ఏ సమయంలో కష్టము, నష్టము అనేక చోట్ల వచ్చినా కూడా ఆ స్వరాన్ని విన్న నేను మరి తిరిగి ఇక్కడికి వచ్చి దేవుడి సన్నిధిలో గడపగలిగాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా అత్తగారు హిందూ. మా కుటుంబం నుంచి చెప్పాలంటే మా అత్తగారు హైందవ సహోదరి. కానీ మా మామయ్య గారిని చేసుకున్నప్పుడు జ్ఞానస్థానం తీసి మరి ఆ విధంగా క్రైస్తవరాలుగా మారింది. కానీ మా మామయ్య గారు 15వ సంవత్సరం, మా హస్బెండ్ ఒక్కరే 15వ సంవత్సరం చనిపోయినప్పుడు మరి తిరిగి వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో, మేనమామల మధ్యలో తిరిగి పెరగటం వల్ల ఆయన కూడా నామకార్థ క్రైస్తవుడిగానే జీవించాడు. ఎప్పుడైతే నా వివాహం 1981లో జరిగినప్పుడు తిరిగి మా కుటుంబంలో చాలా దైవభక్తి గల కుటుంబం మాది. అందరూ దైవభక్తి ఉంటారు, కానీ మొదటి నుంచి కూడా మరి పెద్దలు చాలా దైవభక్తితో జీవించిన వ్యక్తులు, దైవ సేవకులను ఆదరించిన కుటుంబము. మరి అటువంటి కుటుంబంలో నేను వచ్చాను కాబట్టి తిరిగి మరి నాయకులో ఉన్న దేవభక్తి ద్వారా మా హస్బెండ్ కూడా మళ్ళీ తిరిగి దేవుణ్ణి ధ్యానించుకొని తిరిగి మరి దేవుణ్ణి మరి ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకోవడం, ఆ విధంగా మేము మొదలుపెట్టాము. ఆ విధమైన పరిచర్యలో ఉన్నప్పుడు మరి ఒకసారి వాక్యము ఫాదర్ అన్ని కూటములకి మేము వెళ్ళేవాళ్ళం, అన్ని పరిచర్యలకి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఆశ దేవుడి గురించి తెలుసుకోవాలా, వాక్యాన్ని ధ్యానించాలా. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఈ విధమైన కార్యం జరుగుతుంది. నువ్వెక్కడా ఉండలేవు. ప్రార్థన ఇంట్లో చేసుకోగలవు, బయటికి వెళ్ళగలవు, వాక్యం వినగలవు. అంటే ఆ శక్తి నీలో వస్తుంది. కాబట్టి ఆ విధంగా నేను మరి ఒకసారి మా దగ్గర పరిచర్య జరుగుతున్నప్పుడు మరి అక్కడ కూడా దేవుడు మరి ఒకసారి నన్ను పేరు పెట్టి పిలిచి మరి చేపలు
మత్తయి 4:19 ద్వారా మరి చేపలు పట్టే జాలర్లను మనుషులను పట్టేవారిగా ఎన్నుకున్నారు. ఆ విధంగా ఈ యొక్క వాక్యం మాత్రం చదువుకుందాం. మత్తయి 4:19. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసేదను. ఆమేన్ అని యేసు వారితో పలికెను. ఆమేన్. ఆ విధంగా మనుషులను పట్టేవారిగా దేవుడు చేస్తారని చెప్పారు. మరి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి నేను ఎలాగ స్వరం విన్నానో, ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకున్నానో ఆ విధంగా నేను ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా దైవ సేవలో ఇప్పటి వరకు మరి ఆల్మోస్ట్ 1996 నుంచి ఇప్పటి వరకు కూడా మరి దేవుడి సేవలో ఉండడానికి, దేవుడి సన్నిధిలో ఉండడానికి దేవుడిచ్చిన మహాభాగ్యమును బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ విధంగా మాకు 2 అబ్బాయిలని చెప్పాం కదా, మరి 2 బాబులు కూడా చాలా మంచిగా, అంటే పిల్లలు చిన్నప్పుడు మగపిల్లలు పోట్లాడుకుంటారు కానీ పిల్లలు 2 ఎప్పుడు కలిసిమెలిసి జీవించేవారు. ఆ విధంగా వారు మరి చక్కగా చదువుకున్నారు. మరి ఇద్దరు కూడా ఇప్పుడు యుఎస్లో జాబ్ చేస్తున్నారు. మరి చక్కగా అంతా కూడా కుటుంబం మరి మంచి ధనిక కుటుంబంలో నుంచే వచ్చిన వాళ్ళము, ఏ కొదవ లేకుండా ఉండి మరి భర్త కానీ నేను కానీ అటువంటి విధంగా మేము వచ్చిన వారం ఇద్దరం కూడా. కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ మనము మన సొంత తప్పులతో ఒకవేళ మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని శ్రమలు తప్పవు. కాబట్టి ఆ విధంగా చక్కగా ఉన్న ఈ జీవితంలో కొన్ని అలజడులు మొదలయ్యి ఇంకా మా వారు బిజినెస్ చేసేవాళ్ళు, మొదట జాబ్స్ చేసేవాళ్ళు, చాలా హైయెస్ట్గా మంచి జాబ్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత బిజినెస్లోకి రావాలని వచ్చారు. ఎప్పుడైతే బిజినెస్లోకి వచ్చారో చాలా నెమ్మది స్వభావం, బిజినెస్లో పనికి రాదు. అయినా కూడా వచ్చారు. మరి ఆ వచ్చినప్పుడు నేను కూడా చెప్పాను, అప్పుడు నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి సరే బాగానే ఉంటుందేమోనని నేను అనుకున్నాను. దీనికంటే ముందుగా నా బిడ్డల గురించి, యవనస్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి బిడ్డల గురించి నేను చెప్తాను, తర్వాత ఇది కంటిన్యూ చేస్తాను. 2 బిడ్డలని నేను నా దర్శనంలో దేవుడి పాదాల దగ్గర చెరొకరిని పెట్టి, ప్రభువా వీరిద్దరిని మీరు దర్శించండి, ఒకరు వర్షిప్ చేయాలి, ఒకరు వాక్యం చెప్పాలి. ఈ విధంగా నేను ప్రార్థన చేసేదాన్నమ్మ. తల్లి ఎప్పుడు బిడ్డల కొరకు ఉదయకాలము విలాప గీతాలు 2 మరి 18, 19 ప్రకారము రేయి మొదటి జామున నీ బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యనుంది. రేయి మొదటి జామున ఇక్కడ తల్లులుగా ఉన్న ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేసే ఉంటారు, చెయ్యాలి, తప్పనిసరిగా మన బాధ్యత. ఆ విధంగా ప్రార్థన చేసేదాన్ని నేను కూడా. అలాగే 2 బిడ్డలు కూడా చక్కగా దైవభక్తిలోనే ఎదిగారు, అన్ని విషయాల్లో బాగున్నారు, అంతా బాగానే ఉంది. చిన్న బిడ్డని, అంటే దేవుడు మహిమ కొరకు చెప్తున్నాను, చిన్న బిడ్డ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళేవాడు గుడికి, కానీ ఎప్పుడైతే అమెరికా వెళ్ళాడో అక్కడ దేవుడు వాడిని సందర్శించాడు. అక్కడ ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ బిడ్డని ఎన్నుకొని ఇప్పుడు పరిచర్య చేయటానికి, చిన్న బిడ్డే, యవనస్తుడే, మరి యవన కాలంలో నా కాడి మోయుట మరి దేవుడికి ఇష్టమైన పని. కాబట్టి యవనస్తులారా, ఈ సమయంలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి, ప్రార్థనలో గడపండి. ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటారు. ఆయన సమయంలో, అనుకూల సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. కాబట్టి యవనస్తులు మీ సమయాన్ని ఎక్కడ వ్యర్థం చేయకూడదు. ఇప్పుడున్న కాలం అస్సలు మంచిది కాదు. మీరందరూ చక్కగా వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎక్కడా కూడా మీ సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రార్థనలో గడపండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటారు. ఆ విధంగా బాబుని దేవుడు ఇప్పుడు అమెరికాలో మరి వాళ్ళకున్న స్టేట్లో పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నారు. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. చప్పట్లతో దేవుని మహిమ పరచుదాం. ఆ విధంగా యవనస్తులలాగా దేవుడు బిడ్డల్ని ఎన్నుకున్నారు, మరి చక్కటి జీవితం ఇచ్చారు. మరి వాళ్ళిద్దరు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అన్ని విషయంలో ఇప్పటికీ ఒక్క మాట కూడా మాకు ఎదురివ్వరమ్మా. అంటే ఎదురిస్తే మంచివాళ్ళు, ఎదురివ్వకపోతే మంచివాళ్ళు కాదని కాదు, కానీ వినయ విధేయతలు యవనస్తులకి రావాలి. తల్లిదండ్రులని విధేయించాలి. తల్లిదండ్రులు ఎంత శ్రమపడి మిమ్మల్ని పెంచారో మీరు తెలుసుకోవాలి. ఆ శ్రమను గుర్తించి వారిని వారి అవసరంలో వారికి సేవ చేయాలి.
కాబట్టి ఆ విధంగా యవ్వనస్తులందరూ కూడా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు వారి కుటుంబానికే ఆశీర్వాదకరంగా మారుతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా మా జీవితంలో మరి చేస్తున్న బిజినెస్లో మరి మొదటగా చాలా లాభాలతో అంతా బాగుంది, చక్కటి ఇల్లు అన్నీ బాగున్నాయి. కానీ ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు తిరిగి నష్టంలో దారితీసాయమ్మ. ఆ నష్టాలు మేము చాలా కష్టపడి పూడ్చుకోవడానికి కూడా మాకు చేత కాలేదు. ఎన్ని సమయాలు వచ్చినా కూడా ఒక్కటే మా కుటుంబంలో ఉండేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన మాత్రం మేము విడిచేవాళ్ళం కాదు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ కుటుంబము కలిసి జీవిస్తుంది. ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం ఉంటుంది. చేతిలో ఏది ఉన్నా లేకపోయినా చాలా అధికంగా ఉన్న వారము ఒక్కొక్కటి మా చేతుల్లోంచి జారిపోవడం మొదలుపెట్టాయి. ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను వివరించను. కాబట్టి ఆ విధంగా ఉన్న సమయంలో కూడా మరి ఇంకా అధికంగా ప్రార్థనలో ఉండటకు అంటే ఒక శ్రమ ఒక మేలుకి దారి తీస్తుంది. కాబట్టి మేము ఆ శ్రమలో ఇంకా దేవుడికి దగ్గరగా ఆగుటకు, ఇంకా ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళడము, ఇంకా అధికంగా పాల్గొనటము. ఆ సమయంలో మరి 15వ సంవత్సరంలో హైందవుడుగా నామకార్థ క్రైస్తవుడుగా బ్రతికిన మరి నా భర్త దేవుడి నుంచి అధిక జ్ఞానం పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఎప్పుడమ్మా శ్రమలలో ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు కాదు, ఆ శ్రమలలో కూడా దేవుణ్ణి విడవకుండా ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనకి పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చి ఇప్పుడు అధికంగా ఆన్లైన్లో బోధించటము, చెప్పటము, మరి క్లాసెస్ తీసుకోవటము, బైబిల్ క్లాసెస్, ఒక బుక్కునే రాసే అంతగా దేవుడు ఆయనని స్థిరపరిచారు, ఆయన్ని ఎన్నుకున్నారు. దేవుడికి నామమునకే మహిమ కలుగునుగాక. చప్పట్లతో దేవుడిని మహిమపరచదాం. దేవుడు ఒక్కొక్క కార్యం శ్రమలో ఉన్నా చేస్తాడు. ఏ పరిస్థితిలో ఆయన ఎన్నుకున్న వారిని మరి విడనాడడు. కాబట్టి తప్పకుండా మరి పిలుపు అనేది దేవుడి ఎన్నిక కాబట్టి ఆ విధంగా మరి ఎన్నుకొని నడిపించారనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు కూడా మరి స్థితి మారింది. స్థితి ఏ విధంగా ఉందంటే, ఏ స్థితిలో ఉన్న సేవకులు మా ఇంటికి వచ్చేవారు. ఆ సేవకులకి ఎంతగా చేయాలన్న ఆతిథ్యం, ఒక్కొక్కసారి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా స్థితి బాగలేనప్పుడు కూడా అయినా కూడా సంతోషంగా ఆదరించి సేవకులకి సేవ చేసేవాళ్ళం. గురువులైనా ఎవరైనా వచ్చినప్పుడు, సేవకులు వచ్చినా కూడా అంటే ఏ స్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పరిస్థితులు తారుమారైనా కూడా మనము దేవుడి సన్నిధిలో స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు కార్యాలు చేస్తారు. కాబట్టి ఈరోజు మీకు ఈ కష్టం ఉంది, ఈ విధంగా ఉందని మీరు వెనక్కి వెళ్ళకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని చదవటం మానద్దు, ప్రార్థన చేయటం మానద్దు, స్తుతించటం మానద్దు. ప్రతి స్థితిలో కూడా అవమానాలు మరి నిందలు ఎన్ని వచ్చాయంటే అవి చెప్పటానికే వీలు లేవు. కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. యోసేపుకి ఎవరు తోడయ్యున్నాడు? దేవుడు తోడయ్యున్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు తోడయ్యున్నాడు. మేము అనేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మాకు తోడయ్యుండి తిరిగి నడిపించాడు. ఆ విధంగా మరి పోయిన నష్టాన్ని మరి దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన కన్నీరు కాచి ప్రార్థన చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి నా కన్నీరు ఎలా ఉంటుందంటే, దావీదు రాత్రంతా ఏడ్చి మరి కన్నీరు ఆయన దిండు తడిచిపోయేదంట. ఆ విధమైన కన్నీటితో నా దిండు తడిచిపోయేదమ్మా. అయినా కూడా ఉదయకాలం ఏదో రకంగా ఎవరో ఒకరి ద్వారా సహాయం అంది తిరిగి మరి ఆ రోజు ఏది జరగాలో ఏం చెయ్యాలో మాకు అవసరానికి ఉపయోగపడేంత దేవుడు ఇచ్చేవాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏషియా 12:4 ఈ యొక్క వాక్యం మనం చదువుకుందాం. ఏషియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దేవుడు చేసిన అద్భుత కార్యములను ఎల్లరికీ తెలియజేయవలెను, ఎల్లరికీ తెలియజేయవలెను కదా. ఈరోజు నేను ఈ విధంగా నిలబడానంటే దేవుడు చేసిన అద్భుత కార్యములను అందరికీ తెలియజేయడానికి. ఎందుకు? వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గూర్చిన వాక్కు వలన కలుగును. ఈరోజు ఈ విశ్వాసపూరి ధ్యాన కేంద్రంలో ఉన్న బిడ్డలారా, ఈరోజు ఈ చిన్న సాక్ష్యమే మీకు ఒక విశ్వాసం కల్పించవచ్చు. దీని ద్వారా
ఎవరైతే వేదనలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, శ్రమ పడుతున్నారో, మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు దేవుణ్ణి విడిచిపెట్టద్దు, వాక్యాన్ని విడిచిపెట్టద్దు, ఆయన సన్నిధిని కోల్పోవద్దు. అప్పుడే దేవుడు తిరిగి మిమ్మల్ని కోల్పోయిన దానికంటే రెండింతల బహుమానం ఇస్తా అన్నారు. కాబట్టి ఆ కోల్పోయిన ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తారు. మాకున్న సమస్తము కూడా మేము తీసివేసి ఉన్నాం. ఆ సమయంలో ఏదీ లేకుండా తీసివేసి ఉన్నాం. అయినా కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయనకే సేవ చేసినప్పుడు, పరిచర్యలో సేవ చేస్తున్నప్పుడు, మరి ఎన్ని సంవత్సరాలు కూడా మరి క్వాయర్లో ఉన్నా కూడా, మరి వాక్యం చెప్పుచున్నా కూడా, సాక్ష్యం చెప్పుచున్నా కూడా, అన్ని విషయాల్లో కూడా అవమానమే. ఈ స్థితిలో ఉండి ఇంకేదైనా చేసుకోవచ్చు కదా, నన్ను చూస్తే మీకు ఎవరికన్నా అనిపిస్తుందా? అనిపించదు. కానీ ఆ పరిస్థితులు అనేవి ఆ సమయంలో మరి యోబు ఏ విధంగా ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఏ విధంగా ఉన్నా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఏ విధంగా ఉన్నా కూడా ఇతరులని కోసం ప్రార్థన చేశాడు. ఆ విధంగా ఇంటర్సెసరీ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అంటే నాకు ప్రాణం, దేవుడిచ్చిన వరం, కన్నీటి ప్రార్థన అది. కాబట్టి ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? మన ప్రార్థన ఆలకించి దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా నిరీక్షణ కలిగి దేవుడి సన్నిధిలో జీవించాలి. నిరీక్షణ కలిగి, రోమా 5:5లో ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. కాబట్టి ఎప్పుడు దేవుడి సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు చేస్తారు, సమయం ఆయన ఆధీనంలో ఉంది. కాబట్టి ఆ సమయం వరకు నువ్వు వేచి ఉంటే గొప్ప బహుమానం పొందుకోగలవు. అది కూడా ఓపిక లేదు అని అంటే తిరిగి నీ హృదయంలో నిరాశే ఉంటుంది. కాబట్టి ఆ నిరాశ మరి ఉన్నా కూడా నిరీక్షణతో ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా 15 సంవత్సరాలు మేము వేదనలో ఉండి శోధనలో ఉన్నా కూడా మరి ఆయన సన్నిధిలో ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ మమ్మల్ని ప్రేమతో నింపి అందరినీ ప్రేమించుటకు, ఎవరిని మరి ద్వేషించుటకు కూడా, ద్వేషించిన వారిని కూడా ఎంతగా ప్రేమించే హృదయం మాలో పెట్టాడు. అది మన గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడు ఇచ్చారు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ ప్రేమ మనలో ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన ప్రేమను మేము పొందుకొని ద్వేషించిన వారిని కూడా, ద్వేషించిన ప్రతి దినము ఉన్న వారు ద్వేషించిన వారిని కూడా ప్రేమతో ఉండటకే దేవుడు మా మనసుని శాంతితో సమాధానంతో నింపారు. కాబట్టి ఆ విధమైన శ్రమలలో ఉన్నప్పుడు మరి తిరిగి దేవుడు ఒక్కొక్క రీతిగా పెద్ద బాబుని అమెరికా పంపించారు. అక్కడ బాబు మంచి జాబ్ చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ మా హస్బెండ్ బిజినెస్ నుంచి మంచి హయ్యెస్ట్ జాబ్ నుంచే బిజినెస్కి వచ్చారు. తిరిగి మళ్ళీ జాబ్లోకి వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చారు. అలాగ మళ్ళీ మంచి జాబు, అంటే తెలిసిన వారు ఉండటం, అందరినీ అన్ని విధాల పని చేయటం, చక్కగా కష్టపడి చేయటం వల్ల మళ్ళీ మంచి మంచి కంపెనీల్లో జాబులు రావడము, చిన్నబాబు అక్కడ ఉండి జాబ్ చేయడము, ఈ విధంగా ఒక్కొక్క రీతిగా దేవుడు మమ్మల్ని లేవనెత్తారనమాట. అంటే ఆ యొక్క నష్టాల్లోంచి తిరిగి సమృద్ధిలోకి నడిపించారు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి సమృద్ధి అనేది నేను చెప్పబోతున్నాను ఈ సమయంలో. ఈ విధంగా మరి మంచి కంపెనీలో ఇప్పుడు మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. జిఎం అని, మరి ఆయన జనరల్ మేనేజర్గా మరి రోడ్స్ మరి వర్క్ చూసుకోవడానికి మంచి మినిస్టర్, ఒక మినిస్టర్, ఇప్పుడున్న మినిస్టర్లే ఆ మినిస్టర్ కంపెనీలోనే మంచి జాబ్ చేసి స్థిరపడ్డారు. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా సేమ్ టైం ఆయన జాబ్ చేస్తూ పరిచర్య చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ సంతోషం ఏమిటంటే దేవుడిచ్చినది మొదటగా ఆయన మనకి ఈ లోకంలో ఉండడానికి ఇస్తారు, అదేవిధంగా ఆయన కొరకు జీవించటానికి కూడా ఏర్పరచుకుంటారు. కాబట్టి చక్కగా పరిచర్య చేస్తారు, జాబ్ చేస్తారు. ఆ విధంగా దేవుడు మా హస్బెండ్ని దీవించారు. పెద్ద బాబుని చక్కగా దీవించారు. చక్కగా మ్యారేజ్ అయిపోయింది. మరి అమెరికాలో ఉండి చక్కగా సంపాదించుకొని ఇప్పుడు ఒక కంపెనీకే డైరెక్టర్గా చేశారు దేవుడు. ఒక పెద్ద కంపెనీ, సోనీ కంపెనీకే దేవుడు డైరెక్టర్గా మార్చారు. ఏ స్థితిలో ఉన్నామమ్మా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రభువుని వదిలిపెట్టలేదు. ప్రభు సన్నిధిలోనే ఉన్నాము. కాబట్టి ఏదైతే మేము కోల్పోయి ఉన్నామో దేవుడు రెండింతలుగా దేవుడు దీవించారు. ఇది పట్టడానికి సమయం ఎంత పట్టింది? 15-20 సంవత్సరాలు, ఆల్మోస్ట్గా 18 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ 18 సంవత్సరాలు కూడా
ఎంతగా నాకు సహవాసం దొరికిందంటే, క్రైస్తవ బిడ్డలకి ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే సహవాస జీవితం. ఇతరులతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇదిగో సహోదరులు నాతో వచ్చారు. ఎప్పుడు మేము ఏ శ్రమ వచ్చినా కూడా కలిసి ప్రార్థన చేసుకుంటాం. నాకు ఈ శ్రమ ఉందంటే ఇంకొకరు వస్తారు, నలుగురు వస్తారు, కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఒకటి కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడే మరి భూలోకంలో ఏక మనస్కుల ఏది ప్రార్థించినను అది పరలోకంలో ఆలకించబడనుంది కదా. తప్పనిసరిగా ఆ విధంగా మీకు కూడా ఒక సహవాసం ఉండాలి. మీరొక్కరే ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోలేరు కాబట్టి సహవాసంలో మీరు ఉండాలి. ఏ ఇల్లు అయితే మేము కోల్పోయి ఉన్నామో ఆ ఇల్లు 301 మరి 4th ఫ్లోర్ మేము ఒక ఇల్లు కోల్పోయాం. ఇప్పుడు దేవుడు పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్గా మీరు ఆశ్చర్యపోతారు, దేవుడు అలా ఇస్తారా, ఎవరికైనా అట్లా చేస్తారని. అదే 4th ఫ్లోర్లో అదే 301లో తిరిగి మంచి స్థలంలో, అంటే అసలు ఏదైతే మేము కోల్పోయి ఉన్నామో అదే దేవుడు అంతకంటే గొప్పగా మంచి గృహం ఇచ్చి మేము కొనుక్కొని దాంట్లో ఉండటకు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడండి. ఆశ్చర్యం కదా. 4th ఫ్లోరు 301 ఫ్లాట్ కోల్పోయితే ఇంకోటి ఇస్తారు, ఇంకో నంబర్ అయిన ఇస్తారు. కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాదండి. మన దేవుడు చూచే దేవుడు, కాచే దేవుడు, కాపాడే దేవుడు అండి. కాబట్టి అదే దేవుడు మరి ఈ విధంగా ఎంత చక్కటి గృహం ఇచ్చారంటే ఊహించలేమన్నమాట. అదే నంబర్తో అదే దాంతో, అంటే కోల్పోయినవన్నీ కూడా తిరిగి దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకిస్తారు. కాబట్టి ఆ విధంగా దేవుడు దీవించారు. ఒక్క ఇల్లు కోల్పోయాము కానండి, ఈ రోజుల్లో ఇప్పుడు దేవుడు పెద్ద బాబుకి 2 గృహాలు అమెరికాలో ఇచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకే మహిమ కలుగునుగా. చిన్న బాబు కూడా హైదరాబాద్లో కొనుక్కోవడానికి, అమెరికాలో కొనుక్కోవడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ఒక్క ఇల్లు కోల్పోతే దేవుడు ఎన్ని ఇళ్ళు ఇచ్చారండి? ఇప్పుడు 5 ఇళ్ళు ఇచ్చారు. అంటే ఏది కూడా ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఎవరిని మనము ద్వేషించకూడదు, ఎవరిని తొలనాడకూడదు. ఏ సమయంలో ఏ విధంగా ఉన్నా కూడా మన స్థితిని, మన గుణాన్ని మనం మార్చుకోకూడదు. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తారు. దీనత్వం, విధేయత అనేది నీకు సుగుణాలుగా పెట్టుకోవాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు ఎంతగా దీవించారో, ఇప్పుడు ఏ కొరత లేదు, సమృద్ధిగా దేవుడు దీవించారు. అసలు ఏమీ లేని స్థితిలో నుంచి, అన్నీ ఉన్న స్థితిలో నుంచి ఏమీ లేని స్థితిలోకి వెళ్ళాము. కానీ ఏమీ లేని స్థితిలో నుంచి తిరిగి దేవుడు 2 5 బహుమానం దయచేసి ఇప్పుడు ఇంత గొప్పగా దీవించారు. దీనికంతటికీ కారణం ఏమిటంటే దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండడం. ఒకటి, నా పరిచర్యలో, నా సేవా జీవితంలో ఎంతగా కష్టపడ్డానంటే, సేవ అంటే దేవుడి సన్నిధిలో ఉండటం నాకు చాలా ఇష్టం. ఒక్కొక్క సమయం మీరు ఊహించరు, కానీ ఇప్పుడు కాదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం 5 రూపాయలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో 5 రూపాయలు ఉన్నాయని చూసుకోకుండా నేను కొంచెం దూరం నడిచి, ఇంకొంచెం బస్సు ఎక్కి, ఇంకొంచెం దూరం నడిచి నేను ప్రేయర్ హాల్కి వెళ్ళేదాన్ని, సికింద్రాబాద్లో ఉన్న ప్రేయర్ హాల్కి. ఆ విధంగా ఏమీ లేని సమయంలో కూడా, ఆ స్థితిలో కూడా ఉన్న దానిని దేవుడి సన్నిధికే సమర్పించాలని, దేవుడి సన్నిధిలో ఉండాలని ఆశపడి కష్టపడైనా సరే ప్రతి శుక్రవారం డివైన్ లైట్ మినిస్ట్రీలో మరి నేను ఒక పరిచర్యలో నేను ఉంటాను. మరి ఆ విధంగా ఆ పరిచర్యలో ప్రతి శుక్రవారం ఎన్ని సంవత్సరాలు కూడా తప్పకుండా నేను వెళ్ళేదాన్ని అనమాట. ఆ విధంగా దేవుడి సన్నిధిలో కొంచెం ఉన్నా కూడా దేవుడికి సమర్పించి ఆశతో నేను వెళ్ళినప్పుడు, ఇప్పుడు దేవుడు ఎంత గొప్పగానంటే, నడిచి వెళ్ళిన నాకు హస్బెండ్కి ఆఫీస్ నుంచి కారు ఇచ్చారు, ఆఫీస్ నుంచే డ్రైవర్ ఇచ్చారు. కానీ ఆఫీస్ పక్కన ఉన్న ఇల్లు ఇప్పుడు మాది. కాబట్టి ఆయనకిచ్చిన ప్రతి ఒక్కటి దేవుడు నాకు పరిచర్యకు వాడబడుతుందండి. దేనికోసం కాదు, కానీ దేవుడి సేవ కొరకు నేను వాడుకుంటున్నాను. ఆ విధంగా దేవుడు అంచెలంచెలుగా దీవించాడంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంది, ఎంతో కన్నీరుంది. దేవుడిని వదలకుండా విడవకుండా ఉన్న పరిస్థితులు. ఆ విధంగా మా కుటుంబంలో ఇన్ని కార్యాలు ఇంకా వివరించాలంటే నా బ్రతుకు చాలదయ్యా. అందుకే ఆ పాట పాడాను, నా బ్రతుకు చాలదయ్యా వివరించాలంటే. ఆ విధంగా మా జీవితంలో దేవుణ్ణి ఎంతగానో ప్రేమించగలిగాము. ఆ శక్తిని దేవుడు ఇచ్చారు.
రక్షించిన వారు. ఆయన రక్షించుకున్నప్పుడు ఆయన పిలుపును మీరు గ్రహించాలి. ముఖ్యంగా పిలుపును గ్రహించినప్పుడే దానిలో ఉండడానికి స్థిర నిర్ణయం తీసుకుంటారు. పిలుస్తారు దేవుడు, కానీ మనం వెనక్కి వెళ్తాం. వెళ్ళకూడదు, ముందుకే సాగాలి. ఎందుకంటే మనకి ఈ లోకము శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. మరి ఆ శాశ్వతమైన జీవితంలో మనం ఉండాలంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు. ఈరోజు ఫాదర్ గారిని, మీకు ఇచ్చిన ఫాదర్ గారిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకైతే ఉదయకాలం నుంచి నేను చూస్తున్నాను ఎంతగా ఆయన శ్రమపడి, ఎంతగా తిరిగి, ఎంతగా సేవ చేస్తున్నారా. మీరు అదృష్టవంతులు. ఈ యొక్క విశ్వాసపురి ధ్యాన కేంద్రం ఇక్కడ ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. మరి అభిషేకించబడిన గురువు గారు మన మధ్యలో ఉండి ఇంత సేవ చేస్తూ మనకింత మరి అన్ని చోట్ల నుంచి దేవుడు అందరిని పిలిపించి మీ మధ్యలోకి వాడుకుంటున్నారు. అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించారు. మొదటగానే చెప్పారు కదా, మిమ్మల్ని మీరు ప్రేమించుకొని ఇతరులను కూడా ప్రేమించాలి. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించారు. ఆ విధంగా మా జీవితంలో ఇటువంటి గొప్ప సాక్ష్యంతో దేవుడు నన్ను నిలబెట్టారు. దేవుడి నామమునకే మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.